క్రమము లేని సంఘాలు, కొన్ని సంఘాలు క్రమము లేని సంఘాలుగా మార్చబడుతూ ఉన్నాయి. సమయము క్రమముండదు, కూర్చొనే విషయములో క్రమముండదు, సంఘములో పాడే విషయంలో క్రమముండదు, సంఘాన్ని నడిపించే విషయంలో క్రమముండదు. దైవ సేవకులకి చాలామందికి క్రమము లేని దైవ సేవకుడు, క్రమము లేని సంఘాలు ఏనాడు కూడా ఆశీర్వదించబడవు, ఏనాడు కూడా విస్తరించబడవు. ఏ సంఘములో అయితే దైవికమైన క్రమం ఉంటుందో, ఏ సంఘములో అయితే దైవికమైన ప్రసన్నత ఉంటుందో, ఏ సంఘమైతే క్రమబద్ధీకరణ రీతిలో నడుస్తుంటుందో ఆ సంఘము మహిమలో చేరే సంఘముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సంఘము కృపలో నిలిచిన సంఘముగా ఉంటుంది, అభిషేకముతో నింపబడిన సంఘముగా ఆ దేవుడు సంఘాలను మారుస్తాడు. ఏ సంఘములో క్రమం ఉండదో ఆ సంఘములో అక్రమము విస్తరిస్తుంది. జాగ్రత్త. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో పాలిటిక్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి, రాజకీయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అబ్బాయి చూడండి, సంఘం అంటే దేవుని శరీరము, సంఘం అంటే దైవికమైన ప్రాంగణం. అది దైవికమైన ప్రాంగణములో పాలిటిక్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. దైవికమైన కార్యక్రమాలు జరగవలసిన సంఘములో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఇంకెలా ఆ సంఘాలు ఆశీర్వదించబడతాయి, ఇంకెలా ఆ సంఘాలు దీవించబడతాయి? నేను అంటాను, సంఘము క్రమములోకి రావాలి అంటే దైవజనుడు కూడా క్రమముగా నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రమము లేని దైవజనుడు ఏనాడు కూడా సంఘాన్ని క్రమములో నడిపించలేడు. క్రమము లేని చోట అక్రమము విస్తరిస్తుంది, క్రమము లేని చోట సాతాను విజృంభిస్తాడు, క్రమము లేని చోట అపవాది యొక్క సామ్రాజ్యం ఎక్కువగా ఉంటుంది, అపవాది పవర్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ సంఘంలో అయితే క్రమం ఉంటుందో, అది కూర్చునే విషయంలో, పాడే విషయంలో, నడిచే విషయంలో, పరిచర్య విషయంలో ఏ సంఘములో అయితే క్రమం ఉంటుందో ఆ క్రమము కలిగిన సంఘమే మహిమలోకి చేరుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.